పిఎఫ్ స్కామ్ అట. ఇగో 1,100 కోట్ల పిఎఫ్ స్కామ్ అట. అంటే ఆ ఉద్యోగుల నుంచి వసూలు తీసిన పిఎఫ్ ఏదైతే ఉందో దానికి అవి కట్టకుండా ఏజెన్సీలు మింగుతున్నాయి అన్నట్టు. పిఎఫ్ కట్టాయి, ఈఎస్ఐ కట్టాయి, ఏం కట్టాయి. మరి గవర్నమెంట్ ఏం చేసినట్టు ఇన్ని రోజులు? గవర్నమెంట్ ఎందుకు ఏం చేయలే? వాళ్ళే కాబట్టి ఏజెన్సీలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఒక్కొక్కడు జనం పైసలను అట్లా మింగుతున్నారు అన్నట్టు. అరే నాయన, అవుట్ సోర్సింగ్ ఆ ఏజెన్సీలను తీసి కార్పొరేషన్ పెట్టరా బాబు అంటే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఏర్పాటైంది. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి జీతాలు పోతున్నాయి డైరెక్ట్గా. మరి ఇక్కడ మధ్యలో ఇంకా థర్డ్ పార్టీ వాడు ఎందుకు? అంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఆ థర్డ్ పార్టీ ఆ ఏజెన్సీలను తీసేస్తే అదే ఏజెన్సీలకు ఇచ్చే కమిషన్ ఉద్యోగులకు ఇస్తే వాళ్ళ జీతం ఇంకా 3-4 వేలు పెరుగుతుంది. ఆ బిడ్డలు బాగుపడతారు కదా, తెలంగాణ బిడ్డలు ఒక కొంచెం గౌరవంతో బతుకుతారు కదా. నీకు పర్మనెంట్ చేయమని కూడా అడగలేదురా బాబు, కనీసం ఏజెన్సీలు తీసి కార్పొరేషన్ పెట్టమని అడుగుతున్నారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోకపోతే ఈ మధ్యగా రేవంత్ రెడ్డి ఏం చేసిన పెద్ద మేము వాటి మీద రైట్స్ చేస్తున్నాం, అది చేస్తున్నాం. అది కాదు చేయాల్సింది, మీరు రైట్స్ చేయాలి, ఏజెన్సీలను తక్షణమే తీసేయాలి, రద్దు చేసి పడేయాలి. ఉద్యోగుల సొమ్మును పక్కదారి పట్టించిన అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, ఆడిటింగ్, ఆధార్ సీడింగ్లో బయటపడ్డ భాగోతం, రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసిన వందలాది ఏజెన్సీలు, అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పిఎఫ్ కమిషనర్కు సిఫార్సు. ఇప్పుడు బకాయిలు కట్టకపోతే మిల్లు స్వాధీనం చేసుకుంటాం అంటుండు ముఖ్యమంత్రి. బకాయిలు కట్టకపోతే మిల్లు స్వాధీనం చేసుకుంటాం, రైస్ మిల్లులు. డిఫాల్టర్లను వదలం, ప్రతి పైసా వసూలు చేస్తాం. రైస్ మిల్లర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. అవన్నీ రైస్ మిల్లు అన్ని తీసుకొని మహిళా సంఘాలకు ఇస్తాం అని మాట్లాడుతున్నాడు. మరి ఈ దొంగలను ఏం చేయాలా? ఈ దొంగలను ఏం చేస్తారు? మరి వీళ్ళని పట్టుకొని మరి ఈ ఏజెన్సీలు తీసేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనే ప్రకటన ఎందుకు వస్తలేదు? అసలు ఈ ఏజెన్సీలకి ఈ రకంగా చేస్తున్నప్పుడు ఏజెన్సీల ద్వారా ఎవరెవరికి కమిషన్లు పోతున్నాయి? అధికారులకు ఎంత కమిషన్ పోతుంది? రాజకీయ నాయకులకు ఎంత కమిషన్ పోతుంది? మరి వాళ్ళని ఎవడేం చేయలేడా? సేమ్ ఈ రైస్ మిల్లుల దాంట్లో కూడా అంతే కదా. ఇప్పుడు వాళ్ళు డిఫాల్టర్లుగా మారడానికి కారణం ఏంది? ఆఫీసర్ల పాత్ర ఏంది? ఎంతమంది ఆఫీసర్లను అరెస్ట్ చేసినారు? ఎంతమంది ఆఫీసర్ల మీద చర్యలు తీసుకున్నారు ఇంతవరకు? రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల అక్రమ భాగోతం బట్టబయలైంది. వేలాది మంది ఉద్యోగుల భవిష్య నిధికి ఎసరు పెడుతూ వందలాది ఏజెన్సీలు సాగించిన పిఎఫ్ స్కామ్ 1000 కోట్లు దాటింది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఏకంగా 1100 కోట్లకు పైగా పిఎఫ్ నిధులు దారి మళ్లించినట్లు ప్రభుత్వ ఆడిటింగ్తో పాటు ఆధార్ సీడింగ్ పరిశీలనలో వెలుగు చూసింది. ఉద్యోగులకు చేరాల్సిన సొమ్మును ఏజెన్సీలు సొంతానికి వాడుకోవడంతో పాటు బోగస్ ఉద్యోగుల పేరుతో ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టిరట. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులైన ఏజెన్సీలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ పిఎఫ్ కమిషన్కు సిఫారసు చేసింది. ఇప్పుడు బోగస్ ఉద్యోగాలు ఉంటే ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఏం చేస్తున్నాడు? ఆ శాఖ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఎంతమందికి జీతాలు పోతున్నాయి? ఎంతమంది పని చేస్తున్నారు? ఈ లెక్కలు తెలియవా? ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పుడు ప్రతిరోజు అటెండెన్స్ ఉంటుంది కదా. అసలు ఈ ఉద్యోగి పని చేస్తున్నా, ఇక్కడ ఉన్నాడా లేదా అన్నది ఆ డిపార్ట్మెంట్ హెడ్కి తెలియదా? అంటే ఇక్కడ ఉద్యోగులు కూడా ఆ పైసలు పంచక తిన్నారని అర్థమవుతుంది. పెట్టు మరి కేసులు ఎంతమంది మీద పెడతావు? ఒక్క అధికారి మీద కేసు ఉండదు ఈ రాష్ట్రంలో. ఇదేందో మరి? ఒక్క రాజకీయ నాయకుడి మీద కేసు ఉండదు, ఏందో మరి ఇది? వాడు దొంగ పర్మిషన్లు ఇస్తాడు, ఇల్లు కట్టుకుంటారు, పేదోడు ఇల్లు కూలిపోతుంది. వాడు అప్పో చేసి ఎవడో అమ్మితే కొంటే ఆ పేదోడు ఇల్లు కూడా కొడతారు, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు కూడా కొడతారు. కానీ పర్మిషన్ ఇచ్చిన అధికారిని మాత్రం లోపలేయరు. వాడు మాత్రం 100 కోట్లు వేసుకొని అవతల పడవచ్చు. వేతన స్లాబ్ల వారీగా దగాట, అంటే శాలరీస్ని బట్టి దగా చేసిరు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఏజెన్సీల ద్వారా సుమారు 1,60,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధుల్లో కొనసాగుతున్నారు. ఈ లెక్క ఇంకా పెద్దగానే ఉంటుంది. వీరిలో 60% పైగా అసలు పిఎఫ్ ఖాతాలే లేకపోవడం లేదా జమ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అసలు పిఎఫ్ ఖాతానే లేదట 60% మందికి. ఇది ఎట్లా? నిబంధనల ప్రకారం బేసిక్ వేతనం 15,600 ఉన్న ప్రతి ఉద్యోగి తరపున ఏజెన్సీకి ఈపీఎఫ్ 2028 అంటే 13%, ఈఎస్ఐ 507 రూపాయలు 3.25%, ఏజెన్సీ కమిషన్ 624 రూపాయలు 4%, జిఎస్టీ 3,377 18%, కలిపి మొత్తంగా 22,136 రూపాయలు చెల్లిస్తున్నారు. కానీ ఉద్యోగి జీతం నుంచి
పిఎఫ్ 1872 అంటే 12%, ఈఎస్ఐ 117 రూపాయలు 0.75% కోత విధిస్తూ నికరంగా 13,611 రూపాయలు మాత్రమే చేతికిస్తున్నారు. అదేవిధంగా బేసిక్ శాలరీ 19,500 ఉన్న ఉద్యోగి పైన ప్రభుత్వం 26,979 రూపాయలు ఖర్చు పెడుతుంటే ఉద్యోగికి పిఎఫ్ 1800 కట్ చేసుకొని నికరంగా 17,404 రూపాయలు ఇస్తున్నారు. అలాగే 22,750 బేసిక్ శాలరీ ఉన్న సీనియర్ ఉద్యోగి పైన ప్రభుత్వం 31,092 రూపాయలు ఖర్చు పెడుతున్నది. చేతికి మాత్రం కేవలం 22,579 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చే యజమాని పిఎఫ్ వాటా ఉద్యోగి జీతం నుంచి కట్ చేసే పిఎఫ్ మొత్తం కలిపి ఉదాహరణకు 15,600 రూపాయల స్లాబ్కు నెలకు 3,900 రూపాయల చొప్పున ఈపీఎఫ్ఓకి జమ చేయకుండా ఏజెన్సీలు నొక్కేస్తున్నాయి. అంటే ఒక పిఎఫ్ మాత్రమే యాడ్ అవుతుంది, ఇంకో పిఎఫ్ మాత్రం యాడ్ కావట్లే. అంటే ఆ ఎంప్లాయీస్ నుంచి కట్ చేసేది ఈ దొంగలే మింగుతున్నారు. ఇట్లా వేల కోట్ల రూపాయలు మింగుతున్నారట. ఇగో మొత్తం 1,60,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతన బడ్జెట్ పరిశీలిస్తే ప్రభుత్వం ప్రతి నెల ఒక ఉద్యోగి పైన స్లాబుల ఆధారంగా 22,136 రూపాయల నుంచి 31,092 రూపాయల వరకు ఖర్చు పెడుతుండడంతో ఏటా మొత్తం అవుట్సోర్సింగ్ వేతనాల బిల్లే 4,500 కోట్లకు పైగా దాటుతున్నదట. ఎంత పెద్ద అమౌంట్ ఇది? పర్ ఇయర్ 4,500 crores. ఇందులో పిఎఫ్ జమ కాని 60% పైగా ఉన్న ఉద్యోగుల ప్రాథమిక లెక్కలు తీస్తే 15,600 రూపాయల బేసిక్ పొందే ఒక ఉద్యోగికి ఏటా జమ కావాల్సిన పిఎఫ్ నిధులు 3,900 ఇంటూ 12 నెలలు అంటే 46,800 రూపాయలు పిఎఫ్ అకౌంట్లో పడాలి. అంటే ఎంప్లాయీ కోటా అండ్ గవర్నమెంట్ ఇచ్చే కోటా మొత్తం కలిపి. ఈ ప్రకారం బాధితులకు సంబంధించి ఏజెన్సీలు ప్రతి నెలా దారి మళ్లిస్తున్న పిఎఫ్ మొత్తం 31 కోట్లకు పైగా ఉన్నది. ఏడాదికి దోపిడీ 375 కోట్లు. కొన్నేళ్ల కాలపరిమితిని లెక్కలోకి తీసుకుంటే ఒక్కో ఉద్యోగికి జమ కావాల్సిన పిఎఫ్ సొమ్ము వడ్డీ కలపకుండా 4,68,000 దాకా ఉంటున్నది. ప్రతి ఏటా జరిగిన చెల్లింపులు ఆడిట్ నివేదికలు పరిశీలిస్తే కుంభకోణం విలువ 1,100 కోట్లుందట. ప్రతి నెల పిఎఫ్ మినహాయింపు పేరుతో రసీదులు ఇస్తున్నప్పటికీ అసలు ఖాతాల్లో డబ్బు పడకపోవడం వెనుక ఏజెన్సీల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతున్నది. ఇగో ఒకవేళ గనక ఈ ఏజెన్సీలు రద్దు చేస్తే ఉద్యోగికి జరిగే లాభం ఏంటి? ఏజెన్సీ రద్దయితే 15,600 బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగికి ఏజెన్సీ ద్వారా అయితే ప్రస్తుతం 13,611 రూపాయలు వస్తున్నది. ఒకవేళ ఏజెన్సీ రద్దయితే 15,601 రూపాయలు వస్తుంది. అంటే ఎంత వస్తుంది? దగ్గర 4,000కు పైన అదనపు జీతం వస్తుంది. 3,990 రూపాయల అదనపు శాలరీ వస్తుంది. 19,500 బేసిక్ ఉన్న ఉద్యోగి జీతం ప్రస్తుతం 17,404 రూపాయల నుంచి 22,299 రూపాయలకు పెరుగుతుంది. అంటే దగ్గర 4,000 రూపాయలు పెరుగుతుంది. మరి ఇంత అద్భుతంగా తెలంగాణ బిడ్డలు ఎవరైతే వాళ్ళకి ఇంత న్యాయం జరిగే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లే? ఏజెన్సీలు మీ కాబట్టి 22,750 రూపాయల బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగి నికర వేతనం 20,579 రూపాయల నుంచి 26,232 రూపాయలకు పెరుగుతుంది. దగ్గర 6,000 రూపాయల జీతం పెరుగుతుంది. ఏజెన్సీలకు ఇచ్చే కమిషన్లు జిఎస్టీల రూపంలో వృధా అవుతున్న వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవడమే కాకుండా పిఎఫ్ దారి మళ్లింపులు దోపిడీలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిర్ణయం తీసుకోవాలి రేవంత్ రెడ్డి. అన్ని లక్షల మంది నీ వైపు నిలబడే అవకాశం ఉంది. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే ఏజెన్సీలు రద్దు చేసే నిర్ణయం తీసుకుంటే నీ పేరు వాళ్ళ కుటుంబాల్లో ఒక ప్రశాంతత, ఒక సంతోషం వస్తుంది. అరే రేవంత్ రెడ్డి మాకు ఈ పని చేసిండు, ఏజెన్సీలు రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఒక మంచి పేరు వస్తుంది. ఇట్లాంటి పనులు చేయి కదా. ఆ మంత్రి అడ్డుకుంటుండు, ఈ మంత్రి అడ్డుకుంటుండంటే మరి నువ్వు దేనికి ఉన్నావు మరి టీం లీడర్గా? వందలాది ఉద్యోగులు అసలు ఉద్యోగంలోకి రారు కానీ పేర్లు ఉంటాయి, వాళ్ళకి జీతాలు పోతాయి. ఈ మొత్తం కుమ్మక్కే రాజకీయ నాయకులు, ఏజెన్సీలు, మధ్యలో అధికారులు, దళారులు, దొంగలు, దోపిడీదారులు లెక్క తయారయ్యారు. ఎన్ని పోరాటాలు చేసిరు పాపం. వాళ్ళకి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఇందిరా పార్కు, ధర్నాలు, ముట్టడులు,
వాళ్ళ 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 వాళ్ళు వినూత్నంగా చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. ఇంకేం చేయాలి మరిగా అంతకంటే ఎక్కువ?